గ్యాస్ క్విజీన్. మ్యాంగో సీజన్ కదండి. మామిడికాయలు ఒక్కోసారి ఇంట్లో ఎక్కువైపోతాయి. అంటే మనం వాడకుంటే పాడైపోతాయి అని అనుకునే టైంలో మనం ఇట్లా మామిడికాయల పీల్ తీసేసి ఇట్లా ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని దీంట్లో ఉప్పు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా ఇవి 3 ప్లస్ కొంచెం వాము కొంచెం క్రష్ చేసేసి వీటికి బాగా పట్టించాలన్నమాట. పట్టించి వీటిని బాగా ఎండబెట్టుకోవాలి. మనం ఉసిరికాయతో చేస్తాం కదా పచ్చకామల, అలాగనమాట. పచ్చి మ్యాంగోస్ తినే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా అప్పుడప్పుడు ఇవి పొడిగా మారినాక గాజు సీసాల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు వాటిని మనం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అలా అన్నం తిన్నాక ఒకటి అలా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది పుల్లటికాయ. దీన్నే నేను తోతాపరితో కూడా స్వీట్ చేస్తాను, క్యాండీ. ఆ రెసిపీ కూడా నేను త్వరలో పెడతాను. ఇది పుల్లటికాయ అనమాట, పుల్లగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అన్ని సాల్ట్స్ కలిపేసి ఆరబెడతా. ఇది 1.5 కాయ ఉంది ముక్కలు. వాము, పింక్ సాల్ట్, అది నల్లు పంటం కదా, అది నార్మల్ సాల్ట్ అండ్ అది చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా అందులోనే వేసి 3 మిక్స్ చేసేసి కొంచెం క్రష్ చేసి దానికి పట్టిస్తా. వాము, సాల్ట్స్ అన్నీ కలిసి ఈ స్పూన్ అంత పౌడర్ వచ్చింది. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇది మనకి యాపిటైజర్గా పనిచేస్తుంది, పాచన శక్తిని పెంచుతుంది. పిల్లలు ఎండాకాలంలో డిహైడ్రేట్ అవుతుంటారు, దాహం వేస్తుంటుంది. ఆ టైంలో ఆడుకున్న టైంలో అలా నోట్లో వేసేసుకుంటే మంచి సలైవా ఇప్పుడే మౌత్లోంచి వచ్చేస్తుంది. సలైవా అట్లా వచ్చి హైడ్రేట్ అవుతూ ఉంటారనమాట. ఇది తీసుకుంటే ఆకలిని పెంచుతుంది, అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. సాల్టెడ్ మ్యాంగో అని సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతుంటాయి. అది సేమ్ రెసిపీ అన్నమాట. వాము, చాట్ మసాలా వేసాం కదా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దీన్ని ఇలాగే రాగా కూడా తినొచ్చు, బట్ స్టోరేజ్ కోసం చేస్తున్నాను కాబట్టి దీన్ని మంచిగా విడివిడిగా వేసి ఎండలో ఫస్ట్ ఒక 1 డే ఎండలో పెట్టి ఆ తర్వాత మొత్తం నీడలో ఆరబెట్టుకోవాలి. చాలా పొడి పొడిగా అవ్వాలి. ఆ తర్వాతే మనం జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అయితే బయట మార్కెట్లో దొరికేది ఫుల్ స్లైస్ ఉంటుంది, బట్ ఒక్క స్లైస్ ఒక్కసారిగా మనం నోట్లో పెట్టుకొని హడావుడిగా నమలేసాం అనుకోండి, పంటికున్న నామలు పోయే అంత కోరిపోతాయి అన్నమాట. అందుకని చిన్న ముక్కలు అయితే మెల్లిగా మెల్లిగా అట్లా కొరికి కొరికి తింటే చాలా మంచి ఫీల్ ఉంటుంది. సాల్ట్ చెక్ చేశాను, కొంచెం తక్కువ అనిపించింది. అందుకనే ఇంకొంచెం పింక్ సాల్ట్, కొంచెం నార్మల్ సాల్ట్, ఇంకో కొంచెం చాట్ మసాలా వేసి మిక్స్ చేస్తాను. ఇది ఇమీడియట్గా ఆరబెట్టను, ఒక 4 to 6 అవర్స్ అట్లా దీంట్లో ఉంచేస్తాను అనమాట. ఇట్లాగే మూసేసి ఉంచుకుంటే ఓవర్ నైట్ కూడా ఉంచుకొని నెక్స్ట్ డే మనం ఆరబెట్టుకోవడం మొదలు పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక నొక్కి నొక్కి పెట్టాలన్నమాట. ఇప్పుడు దీంట్లోంచి కొంచెం వాటర్ యూజ్ అవుట్ అవుతుంది. మనం అంటే నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ వాటర్లో ఇదంతా సాల్ట్ని అంతా పీల్చేసుకుంటుంది అన్నమాట. ఇందులో మెయిన్ ప్రిజర్వేటివ్ ఏంటి అంటే సాల్టే. ఆ తర్వాత సన్ డ్రై చేస్తాం కాబట్టి ఒక్కరోజు సన్ డ్రై, తర్వాత నార్మల్గా ఇంట్లోనే, అంటే మొత్తం కూడా సన్ డ్రై చేయవచ్చు, కాకపోతే నల్లబడతాయి. అందుకని ఒక్కరోజు సన్ డ్రై చేసి మిగిలిన ఇంకొక 2 days 2 to 3 days మనం లోపలనే ఆరబెట్టుకోవచ్చు నీడలో. సో ఇది సాల్టెడ్ మ్యాంగో. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మామిడికాయలు మిగిలిపోకపోయినా కొనుక్కొని మరీ చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. ఇదండి సాల్టెడ్ మ్యాంగో రెసిపీ. థ్యాంక్ యూ. ఇది ఒక నైట్ అంతా అలాగే ఉంచి తీసాను. ఇప్పుడు ఒకసారి
ఇంకా చూసినట్లయితే చూసారా వాటర్ యూస్ అవుట్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి సన్ డ్రై చేస్తాను. ఇందులో మాయిశ్చర్ అంతా పోయే వరకు సన్ డ్రై చేయాలి, అంటే ఈ తడిదనం పోవాలన్నమాట. పొడి పొడిగా అయ్యాక అప్పుడు మనం ఇంట్లోనే నీడలో ఆరబెట్టుకోవచ్చు అన్నమాట. అట్లా పొడి పొడిగా ఇంకా డ్రై అయ్యే వరకు దీన్ని ఆరబెట్టుకోవాలి. ఇలా ముక్కల్ని విడివిడిగా ఒక ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టేసేయాలి. అండ్ దాని నుండి మ్యాంగోస్ నుండి యూజ్ అవుట్ అయిన వాటర్, ఇంట్లో సాల్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని డైల్యూట్ చేసుకొని జ్యూస్ లాగా తాగేసేయచ్చు. ఇక్కడైతే ఎండ బాగా వస్తుంది. సాల్టెడ్ మ్యాంగో ఇలా డైల్యూట్ చేసి తాగేసేయాలి. అయితే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఎక్కువ వాటర్ వస్తుంది కదా, దాన్ని బాటిల్లో పోసుకొని గాజు సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి రోజు మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్లు ఏమన్నా తాగే వాళ్ళట్లయితే ఆ వెజిటేబుల్ జ్యూస్లలో వేసుకొని తాగొచ్చు, లేదంటే ఇలా నార్మల్గా వాటర్లో యాడ్ చేసేసుకొని తాగొచ్చు. పరగడుపున తాగితే ఇది మంచి పని చేస్తుంది అన్నమాట. కాన్స్టిపేషన్ అస్సలు ఉండదు దీంతో. అంతే.